4 వీడియోస్ అయిపోయాయి. ఇది 5th వీడియో. ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ నేర్చుకుందాం. రెగ్యులర్‌గా యూజ్ చేసేవి. ఓన్లీ ఇవి మాత్రమే యూజ్ చేస్తామా అంటే అలా కాదు. దీంతో పాటు ఇంకా మిగతావి కూడా యూజ్ చేస్తాం. ప్రెజెంట్ అయితే వీటిపైన ఫోకస్ చేద్దాం. ఈ నోట్స్‌ని మీరు మన వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. డైరెక్ట్‌గా ఎక్సెల్ షీట్‌లోకి వెళ్ళిపోదాం. చూడండి, నా దగ్గర ఇప్పుడు డేటా ఉంది. ఈ డేటా పైన వర్క్ చేయాలి. ఇవి షార్ట్ కట్స్. ఓకే. ఈ ఎక్సెల్ షీట్ కూడా నేను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునేలాగా అప్లోడ్ చేస్తాను. మీరు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ప్రెసెంట్ అయితే నా దగ్గర ఈ డేటా ఉంది కదా. ఇప్పుడు గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. గ్రిడ్ లైన్స్ కనిపించకుండా ఉండాలంటే షార్ట్ కట్కి Alt W V G చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోస్లో. ఓకే. Alt W V G. ఓకే. నాకు ఈ గ్రిడ్ లైన్స్ వద్దు, కనిపించకూడదు అనుకుంటే Alt W V G. ఓకే. చూడండి, గ్రిడ్ లైన్స్ అన్నీ పోయేసి ఓన్లీ ప్లెయిన్ వైట్ పేపర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ట్యాబ్ నొక్కుతాను. ట్యాబ్ నొక్కితే ఏమవుతుందంటే నెక్స్ట్ కాలంకి వెళ్తుంది. ఓకే. ట్యాబ్. ఓకే. EFGHIJ. ఓకే. మళ్ళీ వెనక్కి ప్రీవియస్ కాలంకి రావాలి అంటే షిఫ్ట్ ట్యాబ్ నొక్కండి. ఓకే. షిఫ్ట్ ట్యాబ్. చూడండి, ట్యాబ్ ఓకే నెక్స్ట్ కాలంకి వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తుంది. షిఫ్ట్ ట్యాబ్ ఓకే బ్యాక్ సైడ్ అనమాట, ప్రీవియస్ కాలం లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ ఎంటర్ నొక్కితే ఏమవుతుందంటే నెక్స్ట్ రోకి వెళ్తుంది. ఓకే. ఇంతకుముందు 3rd రోలో ఉంది కదా, ఎంటర్ నొక్కినప్పుడు 4th రోలోకి వెళ్తుంది. మళ్ళీ ఎంటర్ 5th రో, 6th రో, 7, 8, 9 ఇలా. ఓకే. షిఫ్ట్ ఎంటర్ నొక్కితే పైకి వెళ్తుంది, అంటే ఇంతకు ముందు రో 8, 7, 6, 5, 4, 3 ఇలాగా. ఓకే. నెక్స్ట్ కంట్రోల్ ఎంటర్ అంటే ఎక్కడికి మూవ్ అవ్వదు, అదే సెల్లో ఉంటుంది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అనుకుంటే అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నా పేరు ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తాం, ఎంటర్ నొక్కుతాం. ఎంటర్ నొక్కితే నెక్స్ట్ రోకి వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కంట్రోల్ ఎంటర్ నొక్కుతాను. ఎందుకు కంట్రోల్ ఎంటర్ నొక్కుతున్నాను అంటే ఫర్ సపోజ్ నేను ఇదే సెల్లో బోల్డ్ చేయాలనుకుంటున్నాను, కంట్రోల్ B. ఓకే. కంట్రోల్ I ఇటాలిక్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ కంట్రోల్ U అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అలాంటప్పుడు నెక్స్ట్ సెల్కి ఎంటర్ నొక్కి నెక్స్ట్ సెల్కి వెళ్ళి మళ్ళీ పైకి రావడం. ఓకే. అది కూడా చూపిస్తాను. కంట్రోల్ Z. ఓకే. ఇక్కడ చూడండి, నా పేరు ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు, జనరల్గా బిగినర్స్ అయితే ఎంటర్ నొక్కుతారు. ఎంటర్ నొక్కితే ఏమైంది, నెక్స్ట్ రోకి వెళ్ళిపోయింది. 20 రోలో ఉండాల్సింది 21కి వెళ్ళింది. ఇప్పుడు నేను మళ్ళీ నావిగేషన్కి, అప్వర్డ్ నావిగేషన్కి ఓకే అది క్లిక్ చేస్తే మళ్ళీ ఈ సెల్కి వెళ్తున్నాను. ఇలా కాకుండా ఓకే ఇంతకుముందు చెప్పినట్టు నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను, కంట్రోల్ ఎంటర్. ఓకే. అర్థమైంది కదా, అదే సెల్లో ఉంటుంది. ఇప్పుడు నాకు కావాల్సినట్టు కంట్రోల్ B, కంట్రోల్ I, కంట్రోల్ U. ఓకే. కంట్రోల్ B, కంట్రోల్ I, కంట్రోల్ U. ఓకే. కంట్రోల్ Z. ఇప్పుడు కంట్రోల్ A అంటే సెలెక్ట్ ఆల్. ఓకే. ఇది చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ కంట్రోల్ A నొక్కుతున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డేటా ఎంతవరకు ఉంది, ఈ డేటా రేంజ్ ఎంతవరకు అంటే కాలం B నుండి కాలం J వరకు. ఓకే. రో 3 నుండి రో 12 వరకు. సో ఇదంతా సెలెక్ట్ అవుతుంది కంట్రోల్ A. ఇలా లిమిట్ లేకుండా కంట్రోల్ A నొక్కామనుకోండి మొత్తం ఎక్సెల్ షీటే సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా డేటా ఏదైతే ఉందో ఆ డేటా రేంజ్ వరకు సెలెక్ట్ అవుతుంది. ఓకే. కంట్రోల్ A అయిపోయింది. షార్ట్ కట్ కీస్ ఇవన్నీ అయిపోయాయి. కంట్రోల్ X. ఇంతకుముందు వీడియోలో కాపీ పేస్ట్ చెప్పాను కదా, కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. ఓకే. కంట్రోల్ C నొక్కితే ఏమవుతుందంటే కంట్రోల్ C నొక్కాను ఇప్పుడు, కంట్రోల్ C, కంట్రోల్ V పేస్ట్. సో ఇక్కడ డేటా అనేది అలానే ఉంది, ఇక్కడ పేస్ట్ అయింది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను అంటే కంట్రోల్ X, ఈ డేటాని కట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కట్ చేసి కంట్రోల్ V నొక్కాను. సో ఇక్కడ కట్ అయిపోయింది. ఇది కంట్రోల్ C కాపీకి, కంట్రోల్ X కట్కి డిఫరెన్స్. ఓకే. అర్థమైంది కదా. నెక్స్ట్ కంట్రోల్ D. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి, ఇదంతా సమ్ ఫార్ములా. ఓకే. ఒక స్టూడెంట్కి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఓకే ఇన్ని సబ్జెక్ట్స్లో ఎంత వచ్చాయి అనేవి టోటల్. ఓకే. ఇది అర్థమైంది కదా, టోటల్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇవన్నీ డిలీట్ చేస్తాను. డన్, డిలీటెడ్. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఈ సెల్లో ఆల్రెడీ సమ్ ఫంక్షన్ యూజ్ చేసాం కదా, ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ D నొక్కాను. ఇప్పుడు ఏమైంది అంటే
ఇక్కడున్న డేటా అనేది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే కంట్రోల్ డి అంటే ఫిల్ డౌన్వర్డ్. ఒకవేళ ఇక్కడ ఫార్ములా ఉంటే ఫార్ములా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఫార్ములా లేకుండా జస్ట్ డేటా ఉంటే డేటా మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ 80 ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది జస్ట్ 80, ఫార్ములా ఏం లేదు చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ డి నొక్కాను, జస్ట్ 80 మాత్రమే కాపీ అయింది. ఓకే, ఫిల్ డౌన్. ఓకే, ఇది దీనికి తేడా. ఓకే, కంట్రోల్ జెడ్. నెక్స్ట్ కంట్రోల్ ఆర్. కంట్రోల్ డి అనేది డౌన్ సైడ్ అయితే కంట్రోల్ ఆర్ అనేది రైట్ సైడ్. ఓకే, ఇక్కడ చూడండి నేను 390 పైన క్లిక్ చేసి ఇక్కడ కే కాలంలో కంట్రోల్ ఆర్ నొక్కాను. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జే కాలంలో ఉన్నప్పుడు సమ్ ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు D4 నుంచి, ఓకే, D4 నుండి I4 వరకు. ఓకేనా, సో ఒక కాలం పక్కకి వెళ్ళాం కాబట్టి ఇది కూడా D4లో ఉండదు, E4 నుంచి J4 వరకు సెలెక్ట్ అవుతుంది. ఓకే, చూడండి E4 నుండి J4 వరకు ఇలా ఫార్ములా ఉంటే ఫార్ములా కాపీ అవుతుంది. సేమ్ కంట్రోల్ డి ఎలానో కంట్రోల్ ఆర్ అలానే. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కంట్రోల్ +A అని రాశాను నేను ఫార్ములా షార్ట్ కట్ కీలో. ప్లస్ అంటే హోల్డ్ చేయాలి అని అర్థం. ఓకే, కంట్రోల్ అనే బటన్ని హోల్డ్ చేయాలి అని అర్థం. ఇంతకుముందు నేను గ్రిడ్ లైన్స్ ఎనేబుల్ డిజేబుల్ చేశాను కదా స్టార్టింగ్లో, అప్పుడు నేను ఎలాంటి ప్లస్ సింబల్ పెట్టలేదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టలేదు అంటే నేను హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో చూడండి, ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ ఖాళీ ఉంది, రైట్ హ్యాండ్తో ఆల్ట్ నొక్కాను. ఓకే, నేనేమి హోల్డ్ చేయడం లేదు, WVG. ఓకే, గ్రిడ్ లైన్స్ వచ్చేసాయి. సో ఇలా ప్లస్ సింబల్ లేదు అంటే మీరు హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా ప్లస్ సింబల్ ఉంది, నేను ఫార్ములాలో ఇలా షార్ట్కట్లో ఇలా ఇచ్చాను అంటే మీరు కంపల్సరీ హోల్డ్ చేయాలి. ఓకే ఓకే నెక్స్ట్ అలైన్మెంట్ గురించి చూద్దాం. టాప్ అలైన్మెంట్, మిడిల్ అలైన్మెంట్, బాటమ్ అలైన్మెంట్. ఓకే, హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో ఇది టాప్ అలైన్మెంట్, ఇది మిడిల్ అలైన్మెంట్, ఇది బాటమ్ అలైన్మెంట్. ఓకే, ఈ 3 అలైన్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. సేమ్ అలానే ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇది సెంటర్ అలైన్మెంట్, ఇది రైట్ అలైన్మెంట్. ఓకే, వీటికి షార్ట్ కట్ కీస్. మనం డైరెక్ట్గా ఇలా హోమ్ ట్యాబ్లోకి వచ్చేసి అలైన్మెంట్ గ్రూప్లో ఇవి కూడా క్లిక్ చేయొచ్చు. షార్ట్ కట్ కీస్ యూస్ చేస్తే వర్క్ ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది. ఓకే, టాప్ అలైన్మెంట్కి షార్ట్ కట్ కీ ఏంటి? టీ. ఓకే, ఆల్ట్ HAT. నెక్స్ట్ మిడిల్కి M, బాటమ్కి B, లెఫ్ట్కి L, సెంటర్కి C, రైట్కి R. ఓకే కదా, ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూజ్ చేసేది ఇది ఆల్ట్ HAC. ఓకే, సెంటర్ అలైన్మెంట్. చూడండి, ఇప్పుడు ఇది హెడ్డింగ్స్ కదా, సో కంట్రోల్ B నొక్కాను, బోల్డ్ అయింది. నాకు సెంటర్ అలైన్మెంట్ కావాలి, ఆల్ట్ HAC. ఓకే, ఆల్ట్ HAC, సెంటర్ అలైన్మెంట్. డన్. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇది రైట్ అలైన్మెంట్ ఉంది. ఓకే, రైట్ అలైన్మెంట్. సో దీన్ని కూడా నేను సెంటర్ అలైన్మెంట్లోకి తీసుకురావాలి, సెంటర్లో అలైన్ చేయాలి. ఓకే, ఆల్ట్ HAC, సెంటర్లో అలైన్ అయిపోయింది. ఓకే, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ సెంటర్ అలైన్మెంట్కి మిడిల్ అలైన్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఓకే, ఓకే, ఇప్పుడు ఇది లెఫ్ట్ అలైన్మెంట్. ఓకే, లెఫ్ట్ అలైన్మెంట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే సెంటర్ అలైన్మెంట్ చేస్తాను, సెంటర్లోకి తీసుకొచ్చాను. ఇది చూడండి, మిడిల్లోకి తీసుకొచ్చాను. సెంటర్కి మిడిల్కి డిఫరెన్స్ మీరు పాయింట్అవుట్ చేయండి, అంటే గుర్తుపట్టండి. ఓకే, మిడిల్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, మిడిల్ అలైన్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ రైట్ అలైన్మెంట్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆల్ట్ HAC సెంటర్ అలైన్మెంట్ చేస్తాము. ఒకవేళ సెంటర్ అలైన్మెంట్ చేసిన తర్వాత ఇలా ఉందనుకోండి, సో దాన్ని మళ్ళీ మిడిల్లోకి తీసుకురావాలంటే ఆల్ట్ HAM. ఓకే, ఆల్ట్ HAC, ఆల్ట్ HAM. ఓకే, నెక్స్ట్
ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీనికి నాకు టేబుల్ కావాలి, ఓకే, బార్డర్ కావాలి. ఇది గ్రిడ్ లైన్స్ తీసేస్తాను, ఆల్ట్ WVG గ్రిడ్ లైన్స్ తీసేసాను. ఇప్పుడు ఏంటంటే నాకు బార్డర్ రావాలి, ఇదంతా ఒక టేబుల్ లాగా కనిపించాలి. సో అంతకంటే ముందు ఏం చేస్తాను అంటే ఫస్ట్ మీకు నావిగేషన్ కీస్ ఉంటాయి కదా, అప్వర్డ్, డౌన్వర్డ్, లెఫ్ట్, రైట్. నావిగేషన్ కీస్ ఇన్ కాంబినేషన్ విత్ కంట్రోల్, ఇన్ కాంబినేషన్ విత్ షిఫ్ట్, ఇన్ కాంబినేషన్ విత్ కంట్రోల్ అండ్ షిఫ్ట్. ఓకే, ఇవి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాను అంటే నేను కంట్రోల్ హోల్డ్ చేస్తాను, ఇది షార్ట్ కట్, ఇది చూడండి. ఓకే, ఇది కంట్రోల్ హోల్డ్ చేసి ఇక్కడ కంట్రోల్, నేను ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టాను కదా, ప్లస్ సింబల్ అంటే హోల్డ్, గుర్తుంది కదా. కంట్రోల్ హోల్డ్ చేస్తూ నేను రైట్ యారో నొక్కాను. ఓకే, ఈ డేటా రేంజ్లో అదే లాస్ట్ కాలం. ఓకే, అదే లాస్ట్ కాలం కాబట్టి అక్కడికి వెళ్ళింది. ఓకే, కంట్రోల్ లెఫ్ట్ యారో, ఇది ఫస్ట్ కాలం. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డౌన్ యారో, ఇది లాస్ట్ రో. కంట్రోల్ అప్ యారో, ఇది ఫస్ట్ రో. బౌండరీస్ అర్థమయ్యాయి కదా మీకు ఈ డేటా సెట్కి. ఓకే, ఈ డేటాకి. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ అండ్ నావిగేషన్ కీస్ చూద్దాం. షిఫ్ట్ హోల్డ్ చేసి ఓకే, రైట్ నావిగేషన్కి ఒక సెల్ సెలెక్ట్ అయింది రైట్ సైడ్. ఓకే, నెక్స్ట్ అలానే షిఫ్ట్ అండ్ ఇంకొకసారి రైట్కి. ఓకే, సేమ్ అలానే చేసుకుంటూ వెళ్తే లాస్ట్ కాలం వరకు వెళ్ళాను. సేమ్ అలానే షిఫ్ట్ హోల్డ్ చేసి డౌన్కి నొక్కితే డౌన్ వరకు సెలెక్ట్ అయింది. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. కంట్రోల్తో నావిగేషన్ కీస్ ఎలా యూజ్ చేయాలి, షిఫ్ట్తో ఎలా యూజ్ చేయాలి, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను హింట్ ఇచ్చాను కదా ఎలా యూజ్ చేయాలి అనేది, మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే కంట్రోల్ షిఫ్ట్ నావిగేషన్ కీస్. ఓకే, చూడండి ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ రైట్ కీ. ఓకే, రైట్ నావిగేషన్ కీ. ఇప్పుడు రైట్ యారో నొక్కాను, ఏమైంది, ఎంటైర్ కాలమ్స్ సెలెక్ట్ అయిపోయాయి, ఈ డేటాలో ఉన్న ఎంటైర్ కాలమ్స్. నెక్స్ట్ అలానే కంట్రోల్ షిఫ్ట్ డౌన్ కీ. ఓకే, సో డౌన్ సైడ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఈ రకంగా మనం ఇవి 3 యూజ్ చేస్తాము. ఈ 3 మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత కంఫర్ట్ ఉంటుంది. ఓకేనా, మీ వర్క్ అనేది స్పీడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో డౌన్ యారో డన్. ఇప్పుడు నాకు బార్డర్స్ కావాలి అంటే ప్రతి సెల్కి కూడా నాకు ఒక డిఫైన్డ్ బార్డర్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఆల్ట్ HBA అంటే ఆల్ సెల్స్, అన్ని సెల్స్కి చూడండి దీనికి ఒక బార్డర్ మొత్తం. ఓకే, ఫుల్ బార్డర్, దీనికి ఒక బార్డర్, దీనికి ఒక బార్డర్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో డౌన్ యారో, నాకు బార్డర్స్ వద్దు, ఆల్ట్ HBN. ఓకే, N అంటే నో బార్డర్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్ట్ నేనేమి హోల్డ్ చేయడం లేదు. ఓకే, ఇవి షార్ట్ కట్ కీస్ ఎక్కడ ఉన్నాయి, ఓకే, ఇవి షార్ట్ కట్ కీస్. ఓకే, ఆల్ట్ HBA, ఇక్కడ నేనేమి ప్లస్ సింబల్ ఇవ్వలేదు కదా, సో అప్పుడు ఏంటంటే మీరు హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో డౌన్ యారో, ఆల్ట్ HBA ఆల్ బార్డర్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ఓన్లీ అవుట్ సైడ్ బార్డర్స్ కావాలి, ఓన్లీ అవుట్ సైడ్ బార్డర్ మాత్రమే కావాలి, ఆల్ట్ HBS. ఓకే, చూడండి అవుట్ సైడ్ బార్డర్ మాత్రమే వచ్చింది, అర్థమవుతుందా. నెక్స్ట్ ఆల్ట్ HBN, నాకు బార్డర్ వద్దు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వచ్చేసి ఆల్ట్ HBL అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ బార్డర్ మాత్రమే వచ్చింది, దీనికి లెఫ్ట్ సైడ్ బార్డర్ మాత్రమే వచ్చింది. ఓకే, ఆల్ట్ HBR. ఓకే, ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ బార్డర్ ఇచ్చాను కదా, ఇప్పుడు రైట్ బార్డర్ ఆల్ట్ HBR. ఓకే, ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, ఆల్ట్ H నొక్కితే హోమ్ ట్యాబ్లోకి వెళ్తామా. ఓకే, నెక్స్ట్ B ఫర్ ఫాంట్ గ్రూప్లో బార్డర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఆల్ట్ HBA ఆల్ బార్డర్, ఆల్ట్ HBN నో బార్డర్, అవుట్ సైడ్ బార్డర్. ఓకే, లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఓన్గా ఈ ఫార్ములాస్ అనేవి మీరే క్రియేట్ చేసుకోండి. ఆ నోట్స్ ఇస్తాను, ప్రింట్ తీసుకోండి, పక్కన మీకు కావాల్సినవి రాసుకోండి. జస్ట్ రాసుకోవడం మాత్రమే కాదు,
మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నాకు ఎలా గుర్తుంటాయి ఇవన్నీ అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను, ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి నాకు గుర్తుండిపోతాయి. ఓకే, ఇంతకుముందు ఇది ఒకటి మిస్ అయ్యాం కదా, ఆల్ట్ ఎంటర్, సారీ ఇది మిస్ అయ్యాం మనం, ఆల్ట్ ఎంటర్. ఓకే, మాన్యువల్గా లైన్ అనేది బ్రేక్ చేయొచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఆల్ట్ డబ్ల్యూవిజి. ఓకే, ఇది గ్రిడ్ లైన్స్ ఎనేబుల్ అయ్యాయి. ఈ సెల్ సైజ్ చూడండి ఇంతే ఉంది. ఇప్పుడు నేను నా నేమ్ ఎంటర్ చేశాను అనుకోండి, ఇది బార్డర్ బయటికి వెళ్ళిపోయింది, సెల్ సైజ్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఎంటర్ నొక్కుతాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సెల్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని, ఈ కాలం విడ్త్ ఇంక్రీజ్ చేసుకొని, ఓకే ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే విజయ్ కుమార్ ఇది మాత్రం నాకు పైన డిస్ప్లే అయ్యి దాని కింద నా సర్నేమ్ అనేది రావాలి. ఓకే, సో విజయ్ కుమార్ నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆల్ట్ ఎంటర్ నొక్కాను. సో కింద నుంచి అంటే నేను ఆ లైన్ని మాన్యువల్గా బ్రేక్ చేసినట్టు. ఓకే, ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. సో ఈ రో విడ్త్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఓకే, ఇందాక ఇక్కడ యూజ్ చేశాను కదా, సో అలా అనమాట. ఓకే, ఇక్కడ టేబుల్ ఆల్ట్ హెచ్బిఏ ఆల్ బార్డర్స్ డన్. ఇక్కడ కావాలంటే మనం కలరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇలా యూజ్ చేయండి. నెక్స్ట్ ఎక్కువగా యూజ్ చేసేవి ఫంక్షన్ కీస్లో F2 ఒకటి, F4 ఒకటి. ఓకే, ఇప్పుడు F4 గురించి చెప్తాను. F4 అంటే ఇప్పుడు నేను కలర్ వేసాను కదా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వస్తాను, F4 నొక్కుతాను. ఏం జరిగింది, ప్రీవియస్గా ఏదైతే యాక్షన్ చేశానో అది మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నేను F4 నొక్కుతాను, ఇలా రిపీట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ F2 గురించి చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ నేమ్ ఉంది కదా ఆల్రెడీ, ఇక్కడ నేను డబల్ క్లిక్ చేసి దీన్ని ఎడిట్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ సెల్ పైన క్లిక్ చేసి F2 నొక్కాను అనుకోండి, ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, చూడండి ఇది ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఎడిట్ చేసుకొని డన్. ఇలా F2ని F4ని ఎక్కువసార్లు యూజ్ చేస్తాము. F4ని ఓన్లీ ఇది ఒక్క దానికే అని కాదు, F4ని అబ్సల్యూట్ రిఫరెన్స్, రిలేటివ్ రిఫరెన్స్, మిక్స్డ్ రిఫరెన్స్, ఆ కాన్సెప్ట్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. అప్పుడు యూజ్ చేస్తాం, బాగా యూజ్ చేస్తాం F4ని. ఓకే, నెక్స్ట్ ఆల్ట్ F4 నొక్కామనుకోండి, ఆల్ట్ ప్లస్ F4, ఈ ఎక్సెల్ షీట్ అనేది వర్క్ బుక్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఆల్ట్ F4 చేంజెస్ ఏమైనా చేయాలంటే ఎస్ చేశాను, క్లోజ్డ్. F4 అయితే మెయిన్గా దానికి యూజ్ చేస్తాము. ఓకే, ప్రీవియస్ యాక్షన్ రిపీట్ చేయడానికి. నెక్స్ట్ అది చెప్పాను కదా, అబ్సల్యూట్ రిఫరెన్స్, రిలేటివ్ రిఫరెన్స్, మిక్స్డ్ రిఫరెన్స్, ఆ టైంలో యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ మనం వీటి గురించి నేర్చుకుందాం. షిఫ్ట్ ప్లస్ స్పేస్, కంట్రోల్ ప్లస్ స్పేస్. ఓకే, తర్వాత కంట్రోల్ ప్లస్ ప్లస్, కంట్రోల్ ప్లస్ మైనస్. ఓకే, మీరేం వరి అవ్వద్దు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ది షిఫ్ట్ ప్లస్ స్పేస్. ఓకే, షిఫ్ట్ ప్లస్ స్పేస్ నొక్కితే ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ షిఫ్ట్ అండ్ స్పేస్ నొక్కాను, ఎంటైర్ రో సెలెక్ట్ అయింది. అలా కాకుండా కంట్రోల్ అండ్ స్పేస్ నొక్కాను, ఇప్పుడు ఎంటైర్ కాలం సెలెక్ట్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నాకు ఈ కాలం మొత్తం వద్దు. ఓకే, అప్పుడు ఏం చేస్తాను, కంట్రోల్ స్పేస్ ఫర్ కాలం. ఓకే, కంట్రోల్ మైనస్, సో కంట్రోల్ మైనస్ అంటే డిలీట్ అయిపోయింది. ఓకే, కంట్రోల్ Z, నాకు అది వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ ఒక ఎక్స్ట్రా కాలం కావాలి, అప్పుడు కంట్రోల్ ప్లస్. ఓకే, ఎక్స్ట్రా కాలం కావాలన్నప్పుడు కంట్రోల్ ప్లస్. నెక్స్ట్ కంట్రోల్ Z. ఓకే, షిఫ్ట్ స్పేస్ రో సెలెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ ప్లస్ నొక్కుతున్నాను, ఒక రో అనేది యాడ్ అయింది. కంట్రోల్ మైనస్ నొక్కితే రో అనేది డిలీట్ అయిపోయింది. సో ఇలా ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్ ఇది ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఎంటైర్ కాలం కాకుండా నేను ఓన్లీ లిమిటెడ్ డేటా పైన చేయాలనుకున్నాను. ఫర్ సపోజ్ ఇంతవరకు డిలీట్ చేయాలి, కంట్రోల్ మైనస్. ఓకే, ఈ సెల్స్ అనేవి చూడండి, ఇక్కడ సైన్స్ అనేది H కాలంలో ఉంది కదా, ఇది G కాలంలోకి వచ్చేస్తాయి. ఎందుకంటే నేను డిలీట్ కొట్టాను కదా, కంట్రోల్ మైనస్ డిలీట్ నొక్కాను కదా, సో షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్కి వచ్చేస్తాయి. ఓకే, చూడండి సైన్స్ అనేది G కాలంలోకి వచ్చింది, కంట్రోల్ Z.
అలా కాకుండా నాకు ఇది వద్దనుకోండి, కంట్రోల్ మైనస్. సో ఇది 10th రోలో ఉంది కదా సాయి అనేది, అది పైకి వెళ్తుంది. ఓకే, డన్. ఇలా నెక్స్ట్ ఇక్కడ నాకు మళ్ళీ ఒక రో కావాలనుకోండి. సో ఇది వెంకటేష్ అనేది 9th రోలో ఉంది కదా, సో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ సెల్స్ డౌన్, ఇప్పుడు డౌన్కి పంపిస్తున్నాను. సో ఇక్కడ నాకు బ్లాంక్ స్పేస్ అనేది యాడ్ అయింది. సో ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది జస్ట్ 1 వీడియో 10 minutes 20 minutes అని కాదు. ఈ షార్ట్కట్ కీస్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ఎక్సెల్ షీట్ మీకు ఇస్తాను, ఎక్సెల్ పీడిఎఫ్ నోట్స్ కూడా ఇస్తాను. ఇవి రెండు మీరు తీసుకొని ప్రింట్ తీసుకుంటారా, ఏం చేస్తారా మీ ఇష్టం. సో ప్రాక్టీస్ చేయండి, ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. మీకు కంఫర్ట్ అనిపించినప్పుడు నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే.